కోపాన్ని జయించడం ఎలా? కోపాన్ని జయించడం అనేది ఒక్కసారి జరిగే విషయం కాదు. ఇది ఓ శ్రద్ధతో, పట్టుదలతో సాధించవలసిన ప్రక్రియ. ఇది మన ఆరోగ్యం, సంబంధాలు, నిర్ణయాలు, జీవిత నాణ్యతపై పెద్ద ప్రభావం చూపుతుంది. కోపాన్ని క్రమంగా నియంత్రించేందుకు కొన్ని ప్రభావవంతమైన మార్గాలు ఈ క్రిందన ఇవ్వబడ్డాయి. కోపాన్ని జయించడానికి ఆచరించదగ్గ పద్ధతులు. మొదటిది, తక్షణ ప్రతిస్పందనకు విరామం ఇవ్వండి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. 10 సార్లు లోతుగా ఆలోచించి, ఊపిరి పీల్చి మెల్లగా విడిచి వదలండి. ఆ సమయంలో అక్కడ నుండి తొలగి నీరు త్రాగండి లేదా నడిచే ప్రయత్నం చేయండి. రెండవది, కోపం వెనుకనున్న కారణాన్ని గుర్తించండి. నాకు నిజంగా కోపం ఎందుకు వస్తుంది అనే ప్రశ్నను మీకు మీరే వేసుకోండి. భయమా, అవమానమా, అసహనం? ఈ భావాలను గుర్తిస్తే స్పందనను మార్చడం సులభతరం అవుతుంది. మూడవది, ధార్మిక మరియు ధ్యాన పద్ధతులు. ప్రతిరోజు 10 నుండి 15 నిమిషాలు ధ్యానం చేయడం కోపాన్ని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఓం శాంతి, శాంతి, శాంతి లాంటి మంత్రాలను జపించడం మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది. 4, వ్యాయామం చేయండి. నడక, యోగా, తేలికపాటి వ్యాయామం హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఇవి ఒత్తిడిని, కోపాన్ని హత్తుకుంటాయి. 5వది, నిద్ర మరియు ఆహారపు అలవాట్లు. నిద్ర లేకపోవడము, అసమతుల్యమైన ఆహారం కూడా కోపానికి కారణమవుతుంది. మంచి నిద్ర అంటే రోజుకి 7 నుండి 8 గంటలు సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. 6వది, ఆత్మ పరిశీలన చేసుకోవడం. ప్రతిరోజు ఆ రోజు మీ ప్రవర్తనను సమీక్షించండి. ఎప్పుడెప్పుడు కోపపడ్డారు, ఎందుకు కోపపడ్డారు, తదుపరి ఎలాగైతే మేలుగా వ్యవహరించగలరో ఊహించండి. 7వది, అనవసరమైన కాంటాక్టుల నుండి దూరంగా ఉండండి. తరచూ కోపం వచ్చే పరికరాలు లేదా వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది. సో దీంతోపాటు మనం హోమియోపతి మందులు ఉపయోగించవచ్చు. ప్రస్తుత కోప స్వభావాన్ని బట్టి వైద్యుల సూచనతో మాత్రమే ఈ హోమియోపతి మందులు ఉపయోగించాలి. ఉదాహరణకు నక్స్వామిక. ఇందులో అసహనంతో కూడిన కోపం అతి వేగంగా ఆగ్రహించే వారికి ఈ నక్స్వామిక ఉపయోగపడుతుంది. కెమోమిల్లా, చిన్న విషయాలకే తీవ్ర కోపం వచ్చే పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది. స్టాఫిసాగ్రియా, అవమానానికి గురైనప్పుడు అంతర్గత కోపం పట్టుకుని బాధపడే వారికి స్టాఫిసాగ్రియా. బెల్డోనా, అకస్మాత్తుగా ఎక్కువ మోతాదులో వచ్చే కోపం. ఏది ఏమైనా సరే హోమియోపతి వాడే ముందు క్వాలిఫైడ్ హోమియోపతిని మీరు సంప్రదించడం మంచిది. ప్రతిరోజు పాటించదగ్గ చిన్న చిన్న చర్యలు. ఉదయం ధ్యానం 5 నిమిషాలు. ప్రతి సమస్యకు ముందు 10 సెకండ్లలో స్పందన, ఆలోచన. రోజు చివరిలో ఒక విషయం కోసం కృతజ్ఞత. మీ కోపాన్ని మీరు నాశనం చేయకూడదు. దాన్ని ఒక శక్తిగా మార్చుకోండి. కావాలంటే కోపం పరిస్థితిని వివరించండి. మేము మరింత వ్యక్తిగత సూచనలు అందించగలము. థ్యాంక్ యూ.